ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా ప్రోగ్రాం కింద మన భారతదేశాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలని ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ భవానీ తెలిపారు. రోడ్లపై చెత్తను పారవేయొద్దని, చెట్లను నాటాలని, పర్యావరణమే రాబోయే తరాలకు పునాది అని తెలిపారు. క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా ప్రోగ్రాంలో 33 బెటాలియన్ మధుసూదన్, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ భవానీ ఎన్సీసీ విద్యార్థులతో భాగస్వామ్యం కావడం చాలా సంతోషమని గజ్వెల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదా తెలిపారు. పర్యావరణాన్ని కాలుష్యానికి గురికాకుండా కాపాడవలసిన బాధ్యత మనందరిదని చెప్పారు. సంయుక్త శిక్షణ ఎన్సీసీ శిక్షణ శిబిరం జరుగుతుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏంటంటే మన క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా ఈ ప్రోగ్రాం కింద మనం ఎక్కడ కూడా చెత్త పడేయద్దు, మన భారతదేశాన్ని మన భూమిని స్వచ్ఛంగా ఉంచుకోవాలి, చెట్లు నాటుకోవాలి, పర్యావరణమే మన రాబోయే తరాలకి పునాది కాబట్టి వాటిని ప్రజలందరికీ చేర్చడానికి విద్యార్థులందరూ ఎన్సీసీ క్యాడెట్లందరూ ఏంటంటే రోడ్డుపైన ఉన్న చెత్తను తీసివేసి మిగిలిన వాళ్ళకి మార్గదర్శకంగా ఉండడానికి ఈ ర్యాలీని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 33 తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ మధుసూదన్ ఆధ్వర్యంలో మరియు మన గజ్వెల్ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదా గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా మా యొక్క గజ్వెల్ మా యొక్క డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆఫీసర్ మేడం గారికి మరియు ఇక్కడ మధుసూదన్ సార్ ఉన్నటువంటి 33 బెటాలియన్ సంబంధించి ఎన్సీసీ క్యాడెట్ అందరూ కూడా భాగస్వాములు అయ్యి మేమందరము మా యొక్క గజ్వెల్ టౌన్లో ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి అన్వాంటెడ్ పదార్థాలు రోడ్డు మీద వేయకుండా గంతా పరిశుభ్రంగా ఉండాలి, ప్రతి ఒక్కరు అందులో భాగస్వాములు అవ్వాలి, వాటితో పాటుగా మనం కూడా ఉండాలన్న ఆలోచనతో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలియపరుస్తున్నది ఏమనగా తమ వంతుగా ప్రతి ఒక్కరు ఏదో కన్నా వేస్ట్ పదార్థాలన్నీ కూడా రోడ్డు మీద వేయద్దు, పొల్యూషన్ అయ్యే విధంగా చెట్లను నాటే విధంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలంటే మనం జీవితం ముందు సాగాలంటే కూడా పచ్చదనం ఉంటేనే బాగుంటుందని తెలియపరుస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా ఎటువంటి వ్యర్థ పదార్థాలను పడేయకుండా, రోడ్లపైన పడేయకుండా, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాటికి కేటాయించినటువంటి ప్రతిరోజు మున్సిపాలిటీ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన బాక్సెస్ అలాట్మెంట్ చేసిన దానికి వేస్టేజ్ చేయడానికి, ఎక్కడ పడేసి డిస్పోజ్ చేయడానికి ఉపయోగపడే ప్రదేశాలు కూడా ఉన్నాయి. దాని ప్రకారం అందరూ నడుచుకోవాలని చెప్పేసి మా వంతుగా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను. అదేవిధంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఎవరెవరు అందరూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా మా యొక్క గజ్వెల్ మా యొక్క డిగ్రీ కాలేజ్